హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను కుకింగ్. ఈరోజు మనము చక్కెరపార ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. యాలకుల పొడి, వంట సోడా, నూనె, బొంబాయి రవ్వ, చక్కెర పౌడర్, గోధుమ పిండి. ఒక వెడల్పాటి ప్లేటుని తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. బొంబాయి రవ్వ 1 కప్పు. మనం గోధుమ పిండి 2 కప్పులు తీసుకుంటే 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే షుగర్ కూడా 1 కప్పు వేసుకోవాలన్నమాట. అన్నీ సమాన క్వాంటిటీతో 1 కప్పు మెజర్మెంట్ పెట్టుకొని మనం వేసుకోవాలి. నేనైతే సగం కప్పు వేసుకుంటున్నాను. షుగర్ ఎక్కువ పిల్లలు తినరనేసి నేను 1/2 కప్ వేసుకున్నాను. మీకు స్వీట్ తినాలనుకుంటే 1 కప్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, ఇలాచి పొడి 1/2 టేబుల్ స్పూన్, మనం గోధుమ పిండి బొంబాయి రవ్వని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోనే 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వద్దనుకుంటే స్కిప్ చేసేసి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. మీకు వద్దు మేము గీ వేసుకుంటే ఓకే, గీ అయినా వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటలు లేకోకుండా పొడి పొడిగా ఫస్ట్ నూనె, షుగరు, ఇలాచీ పొడి, వంట సోడా ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా ఉంట చేస్తే ఉంట అవ్వాలి, పొడి చేస్తే పొడి పొడి కావాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని, ఒకటేసారి నీళ్ళు వేసుకోకూడదు, కొద్దిగా వేసుకొని మనం పిండి ముద్దని బాగా ముద్ద ఇలా చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. మనం చూసుకుంటూ కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు వద్దు అనుకుంటే నీళ్ళ ప్లేస్లో పాలైనా వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. నేనైతే నీళ్ళే వేసుకున్నాను. ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూడండి కొద్దిగా మెత్తగైంది కదా. ఇప్పుడు దాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకుందాం. డివైడ్ చేసుకొని చపాతీ ముద్దలా రౌండ్ చేసుకొని కింద గోధుమ పిండి అట్లా ఏమి వేసుకోవద్దండి, ఎందుకంటే అది అతుక్కోదు, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తేసుకుందాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ప్రతిసారి బయట కొనే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా ట్రై చేయండి. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా అయినా వేసుకోవచ్చు. నేనైతే హెల్తీగా ఉండాలని గోధుమ పిండి తీసుకున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా 1 వేలు మందంతో ఉండాలన్నమాట. మన వేలు ఏ మందం ఉందో ఆ మందంతో ఉండాలి. ఉండేలాగా తిక్కుకొని, ఎక్కువ సల్పాగా తిక్కుకోకూడదు, అట్లాని మందం కూడా మనం చేసుకోకూడదు. ఇప్పుడు మనకి ఏ సైజు చిన్న కావాలనుకుంటే చిన్నగా అట్లా కట్ చేసుకోండి. మీకు డైమండ్ షేప్లో కావాలంటే డైమండ్ షేప్లో, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ప్రతిసారి బయట బిస్కెట్లు, చాక్లెట్లు, కుర్కురే అవి ఇవి తింటూ ఉంటారు. అవన్నీ కాకుండా హెల్తీగా మనము ఇంట్లోనే ఇట్లా తయారు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ హీట్ ఉండకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేసినామంటే మనము అవి లోపల కాలవన్నమాట.
పైన ఒకటే మంచి కలర్ వస్తుంది కానీ లోపలంతా పిండి పిండి మెత్తగా ఉంటుంది. మీడియం ఆయిల్లో వేసుకొని మంట కూడా ఎక్కువ హైలో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి మార్నింగ్ మనము స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ పెట్టేయాలి కదండి. అప్పుడు మనము బయట ఎక్కడ అంగిళ్ళలో కుర్కురేలు బిస్కెట్ల బదులు ఇలా ఇంట్లోనే మంచిగా హెల్తీగా మనం చేసి పెట్టినామంటే లంచ్ బాక్స్లో కానీ లంచ్ బ్రేక్ అప్పుడు కానీ ఇంటర్వెల్ అప్పుడు కానీ వాళ్ళు మంచిగా తింటారనమాట. ప్రతిసారి బయట ఫుడ్ అంటే పిల్లలకి కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అదే ఇట్లా ఇంట్లో చేసి పెట్టినామనుకోండి వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. ప్లస్ వాళ్ళకు కూడా కొత్తగా మంచి ఫుడ్ కూడా వాళ్ళకి మంచి ప్రోటీన్స్ అందుతాయి అన్నమాట. పిల్లలు హెల్తీగా ఉంటారు. కొద్దిగా ఓపిక చేసుకొని ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. చూడండి ఇట్లా మంచిగా కలర్ రావాలన్నమాట. కరకరలాడుతూ బాగుంటాయి. వీటిని ఒక కంటైనర్ డబ్బాలో నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.